ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తమ్మవరం అనే ఊరు ఎంట్రన్స్ లో ఉన్నామండి. అంటే ఇది ఎక్కడ అంటే అమరావతి గుడి ఉంది కదండి. అమరావతి గుడి బుద్ధుడి బొమ్మ దగ్గర నుంచి మనం ఇటు క్రోసూరు వెళ్ళే రోడ్ లో ముందుకు వస్తామండి. ఒక 6-7 కిలోమీటర్లు రాగానే ఇక్కడ ఇది మెయిన్ రోడ్ అండి. ఇటు వెళ్ళిపోతే మనం క్రోసూరు వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా, ఇది తమ్మవరం అండి, తమ్మవరం ఊరు. ఇదిగోండి ఇటు వెళ్తాం మనం. ఇదండి ఇది. ఈ రోడ్ లో లోపలికి వెళ్తాం. ఒక 3 కిలోమీటర్లు వెళ్ళగానే అక్కడ 3 ఎకరాలు మనకి సేల్కి వచ్చిందండి. అది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే అమరావతి రాజధానికి జస్ట్ మనకి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. తర్వాత ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్కి వచ్చి జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ అంతే ఉంటుందండి. 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఓఆర్ఆర్ అవుట్ సైడ్ ఉంటుందండి ఇది. క్రోసూరు వెళ్ళే రోడ్లో తమ్మవరం అనే తమ్మవరం అనే ఊరు. ఆ ఊరు దగ్గర మనకి ఇప్పుడు 3 ఎకరాలు వచ్చిందండి సేల్కి. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తమ్మవారం అనే ఊర్లో నుంచి వచ్చామండి. ఇది డొంక ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఈ డొంక రోడ్లో వచ్చామండి. అంటే డైరెక్ట్ డొంక ఉంది. అయితే ఈ ఊర్లో నుంచి మనం డైరెక్ట్ ఈ డొంకలో వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ డొంకలో ముందుకు వెళ్తామండి. అంటే డొంక రోడ్డు ఉంది డైరెక్ట్గా. అంటే ఒక 3 ఎకరాల తర్వాత మనకి 3 ఎకరాలు సేలుకుందండి డొంక ఫేసు. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వచ్చామండి. ఇదిగో డొంక, అక్కడ బైక్ లేపాం కదా, అది డొంక అండి. ఇది కూడా డొంకే. డైరెక్ట్ గా మన చేను దగ్గరికి వచ్చామండి. 3 ఎకరాలు ఉందన్నా కదా తమ్మవరం. ఇదిగోండి ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఇది డొంక రోడ్డేనండి సేలో. అయితే ఈ డొంక మనకి ఎక్కడ దాకా ఉందంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇక్కడ రాయి ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ రాయి. ఇది చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి. ఇదిగోండి ఈ రాయి దాకా డొంకే, ఇక్కడ దాకా. అంటే ఇది మామూలుగా రైతులు వ్యవసాయం కోసం కొంచెం డొంగను కూడా కలుపుకున్నారు. ఇదిగోండి ఈ రాయి కాడ నుంచి మీకు, ఇదిగోండి ఈ రాయి కాడ నుంచి అదిగోండి ఆ డొంక ఆ రోడ్డు దాకా, అది కనపడుతుంది కదండి రోడ్డు, ఆడదాకా అది రోడ్డే డొంక. ఇది పెద్దదండి, 30 అడుగులు డొంక ఉంటుంది. ఇదిగోండి డైరెక్ట్ గా ఈ రాయి కాడ నుంచి అదిగోండి అక్కడ మనకి అక్కడ ఒక రాయి ఉందండి. జూమ్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్. అది అక్కడ రాయి ఉంది కదా, ఆ రాయి దాకా అండి. ఆ రాయి దగ్గర నుంచి ఇంకా ఇటు పైకి ఉంటుందండి మనకి పొలం. ఇదిగోండి మొత్తం ఇప్పుడు పత్తి వేసారండి దీంట్లో. ఆ, మిర్చి వేసారండి దీనిలో. ఇదిగోండి ఆ పై దాకా అక్కడ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ చెట్టు దగ్గర ఒక రాయి ఉంది చూడండి, చూపిస్తాను. అదిగోండి రాయి కనపడుతుంది కదా చెట్టు దగ్గర, అక్కడ దాకా. దానిపైన కూడా ఉందండి. అక్కడ దాకా 2:40 ఉంటుంది, దానిపైన ఒక 60 ఉంటుంది. మొత్తం 3 ఎకరాలు ఫ్రెండ్స్ ఇది. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను చేను. అంటే ఇది తమ్మవరం విలేజ్కి జస్ట్ దగ్గరగా ఉంటుందండి. డొంక రోడ్డు ఉంది, డైరెక్ట్ డొంక ఫేస్ ఉంది. అదిగోండి కనపడే డొంక. మనకి ఇది 3 ఎకరాలు ఉందండి సేల్కి. అయితే ఇప్పుడు ఇది డైరెక్ట్ డొంక వేసింది. డైరెక్ట్ కార్ వచ్చి ఆగిద్దండి ఇక్కడ మన పొలం దగ్గర. ఇక్కడే కార్ వచ్చి ఆగిద్ది, కార్ ఆపుకోవచ్చు. 3 ఎకరాలు ఉందండి డొంక వేసు. అంటే ఓఆర్ఆర్కి అమరావతి రాజధానికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఆ ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ చివరికి వచ్చామండి. ఇది కనపడుతుంది కదా రాయి, ఇది చివరిదండి. అంటే ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇదిగోండి ఆ చివర చెట్టు ఉంది కదా, అది అదనమాట రోడ్డు. ఆ చివరి దాకా అంటే అక్కడ నుంచి ఒక ఇటు పక్క ఒక చెట్టు ఉంది కదా, ఆ బైకులు కనపడుతున్నాయి అక్కడ. జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ చెట్టు ఉంది కదా, అక్కడ దాకా. అది మొత్తం కలిపి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ దాకా. ఇది మొత్తం 2:40 ఉంటుంది. అంటే 2 ఎకరాలు 40 సెంట్లు ఉంటుందండి ఇది మొత్తం. దీని తర్వాత మనకి ఇదిగోండి ఆ మూల మీద నుంచి అటు పక్కకి అదిగోండి అక్కడ ఇంజిన్ ఉంది చూసారా ఫ్రెండ్స్, ఇంజిన్ ఉంది. మోటార్ ఉంది కదా ఇంజిన్, అదిగోండి ఆ ఇంజిన్ దాకా అక్కడ దాకా. అది మొత్తం 60 సెంట్లు అండి. అంటే అది ఒక 60 సెంట్లు దీని కంటిన్యూషన్ ఫ్రెండ్స్ అది. అంటే అటు పక్కగా ఉంటది. అది ఒక 60 సెంట్లు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చెట్టు దగ్గర నుంచి మనకి ఇదిగోండి ఈ రాయి దాకా. ఇదిగోండి ఈ రాయి దాకా ఇది మొత్తం కలిపి మనకి, ఇదంతా కలిపి 2:40, మొత్తం 3 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ దీనిలో. అంటే ఇది ఓఆర్ఆర్ కి చాలా జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. తమ్మవరం అనే విలేజ్ ఆనుకొని ఉంటుందండి ఇది. అంటే క్రోసూరు పోయే రోడ్లో లోపలికి మనం ఒక 2-3 కిలోమీటర్లు రావాలి. అంటే ఇక్కడ మనకి తమ్మవరం అనే విలేజ్ ఆనుకొని ఉంటుందండి ఈ చేను. డైరెక్ట్ డంప్ వేసింది, కార్ వచ్చింది. 3 ఎకరాలు ఉందండి. అంటే ఇప్పుడు రాజధాని అమరావతికి ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చండి. అంటే రాజధానికి ఇప్పుడు రేపు ఓఆర్ఆర్ వచ్చిందంటే దీనికి మంచి డిమాండ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ల్యాండ్స్ బాగా వాల్యూ వస్తాయి.
అంటే ఇప్పుడు కూలింగ్తో సంబంధం లేకుండా మనం రేపు తీసుకుంటారా తీసుకోరా అనే టెన్షన్ లేకుండా మనకి మార్కెట్తో సంబంధం లేకుండా ఇది కొనుక్కుంటే మీకు మంచి రేట్ వచ్చిందండి. రేటు పడిపోదు. రేపు ఉండే కొద్ది వారాలు వచ్చిన తర్వాత రేటు పెరగడం కానీ తగ్గడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇదండి దీని గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.